Hey guys, what's up? So welcome back to our channel Lakshmi Chakra vlog. So it is vlog ఏంటంటే special program in Dr. Chakri's Vijalayam, The Boss Entertainment Kebab Season 2. So let's see. ఆప్షన్ బి మామిడి, ఆప్షన్ సి నేరేడు, ఆప్షన్ డి ఉసిరి. క్రింది వాటిలో బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ ఏది? బెస్ట్ ఇమ్యూనిటీ చెప్పండి. ఉసిరి బూస్టర్ అంటే ఉసిరి చెప్పారు, కానీ ఈసారి రైట్ చెప్పాను అనుకున్నారు, కానీ మీరు రాంగ్ చెప్పలేదు, రైట్ చెప్పారు. Again, 15 points. ఆప్షన్ ఏ పెట్రోల్, ఆప్షన్ బి డీజిల్, ఆప్షన్ సి పెయింట్, ఆప్షన్ డి సబ్బు. సో మొక్కజొన్నను పరిశ్రమల్లో క్రింది దేనికి తయారు చేయడానికి ఉపయోగిస్తారు? ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుందా? నైస్. చెప్పండి చెప్పండి. సబ్బు. ఎస్ లాక్. సబ్బు. మేడం సబ్బు చెప్పారు, కానీ సబ్బు అయింది మనకి గబ్బు. సో సారీ, రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ పెయింట్. సో మొక్కజొన్నను పరిశ్రమలో పెయింట్ తయారీకి ఉపయోగించడం అనేది బయో బెస్ట్ ప్రొడక్ట్స్ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన భాగం. మొక్కజొన్న నుండి తీసుకున్న స్టార్చ్, ఎథనాల్ మరియు ఆయిల్ ని పెయింట్ తయారీలో ఉపయోగిస్తారు. పుదీనా రసం, ఆప్షన్ బి కూల్ డ్రింక్, ఆప్షన్ సి మజ్జిగ, ఆప్షన్ డి ఫ్రూట్ జ్యూస్. ఓకే, కింది వాటిలో పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెంచేది ఏది? పుదీనా మంచి కూర్చో. పుదీనా రసం లాక్. ఓకే, పేగుల్లో మంచి బ్యాక్టీరియాని పెంచేది ఏది అంటే పుదీనా రసం చెప్పడం జరిగింది, కానీ ఈ రసం ద్వారా మనకి రసం కారిందే తప్ప రాంగ్ ఆన్సర్ చెప్పడం జరిగింది. సారీ, రాంగ్ ఆన్సర్ మజ్జిగ. సో మజ్జిగలో ప్రోబయోటిక్స్ అనే మేలైన బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఇమ్యూనిటీ. ఆప్షన్ ఏ బిస్కెట్, ఆప్షన్ బి పఫ్. పఫ్ తింటారు, పఫ్. ఆప్షన్ సి చాక్లెట్, ఆప్షన్ డి కేక్. ఓకే, వన్స్ అగైన్ ఉన్నప్పుడు వచ్చే కోపం, చిరాకు, ఒత్తిడులు ఏది తింటే తగ్గుతాయి? మనం ఆకలిగా ఉన్నప్పుడు కోపం, చిరాకు, ఒత్తిడి వస్తుంది కదా, ఏది తింటే తగ్గుతుంది? బిస్కెట్. యా, ఆన్సర్ చెప్తున్నారా? చాక్లెట్. లాక్ చేసేనా? చాక్లెట్. యా. సో ఆకలిగా ఉన్నప్పుడు, కోపం, చికాకు, ఒత్తిడి వచ్చినప్పుడు ఏది తింటారు అంటే చాక్లెట్ తింటారని చెప్పారు, కానీ పఫ్ తింటారా? పఫ్ అనే మాత్రం మీరు అడగలేదు. ఓకేనా? పఫ్ తింటారా? పఫ్ చెప్పినట్లయితే రాంగ్ ఆన్సర్ అయ్యేది. చాక్లెట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ధనియాల పొడి, ఆప్షన్ బి మెంతు పొడి, ఆప్షన్ సి ఆవాల పొడి, ఆప్షన్ డి జీలకర్ర పొడి. ధనియాల బరువు తగ్గాలంటే పెరుగులో ఏ పొడిని కలుపుకొని తినాలి? జీలకర్ర పొడి. యా, జీలకర్ర పొడి తాగారనుకోండి, బరువు ఏమైతే నాకు తెలియదు. రాంగ్ ఆన్సర్. మెంతుపొడి ఇస్ ద రైట్ ఆన్సర్. సారీ, మెంతుపొడి. మ్యూజిక్. మెంతుపొడి కలుపుకొని తాగితే బరువు. ఆప్షన్ ఏ మామిడి ఆకు, ఆప్షన్ బి పుదీనా ఆకు, ఆప్షన్ సి బొప్పాయి ఆకు, ఆప్షన్ డి కరివేపాకు. మా శరీరంలోని విష పదార్థాలను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచి లివర్ ని కాపాడేది ఏది? కథ చెప్పండి. బొప్పాయి ఆకు లాక్. బొప్పాయి ఆకు చెప్పారు. శరీరంలో విష పదార్థాలు తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచేది ఏది అంటే ఇన్ని ఆకులు ఉన్నాక బొప్పాయి ఆకు చెప్పారు, కాబట్టి మీరు ద్రాక్ష, ఆప్షన్ బి అరటి,
ఆప్షన్ సి యాపిల్, ఆప్షన్ డి దానిమ్మ. సో ఏ పండు తింటే అందం పెరుగుతుంది? అదని కాదు, ద ఫేస్ బ్లాక్ ఉండొచ్చు, వైట్ ఉండొచ్చు. సో ద ఫేస్, ద స్మైలీ, గ్లోనెస్, రిచ్నెస్, కలర్నెస్, గ్లామర్. సో దట్ ఈస్ ద అందము అంటే. సో 20 ఒకసారి ఫైనల్ గా యాపిల్, యాపిల్. ఓకే, లాక్ యాపిల్. రాధా మేడం వాళ్ళు యాపిల్ చెప్పారు, కానీ భూమి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ సాంగ్ గుర్తొచ్చింది కదా మీకు. అందుకే దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ దానిమ్మ, దానిమ్మ. yes ఇది బికమ్ లాస్ట్ ఆన్సర్. మీరు ఊరికి జనరల్ జోలికే పోతున్నారు. కొత్తగా పల్లె వస్తుంది. ఆప్షన్ ఏ చెంపాజీ, ఆప్షన్ బి కుక్క, ఆప్షన్ డి పంది, ఆప్షన్ డి ఏడుగు. ఓకే, ఎస్. ఏ జంతువు యొక్క గుండె మనిషికి పెట్టొచ్చు? ఈ నాలుగు పంది. లాక్ 7 seconds లోనే పంది అని చెప్పారు. నువ్వు పంది చెప్పటం వల్ల నంది అవుతాను అనుకున్నావు. నిజంగానే నంది అయ్యావు. ఈ సమయం సార్ 50 points. సో ఆల్రెడీ ఎక్కడ జరిగింది, ఆల్రెడీ స్టేట్ కూడా సెట్ చేశారు. యా ఓకే. యా సో పక్కన వాళ్ళు కనుక జంతువులు జోడి పోయినప్పుడు ఈయనెందుకు పోకూడదు అనుకున్నారు మీరు కూడా. ఏ మ్యాక్, బి కోడి, సి రొయ్యలు, డి చేపలు. మేక ఏ మాంసం ఎక్కువగా తినడం వల్ల హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది? రొయ్యలు. ఎస్, రొయ్యలు ఇస్ సారీ రాంగ్ ఆన్సర్. చేపలు. ఆప్షన్ ఏ ఖర్జూరం, ఆప్షన్ బి ఎండు, ఆప్షన్ సి కొబ్బరి, ఆప్షన్ డి నువ్వులు. ఖర్జూరం మటన్ల కంటే 5 రెట్లు ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆహారం ఏది? చికెన్, చికెన్, మటన్, మటన్ కంటే 5 రెట్లు ఎక్కువగా బలాన్ని ఇచ్చే ఆహారం ఏది? సో ఖర్జూరం. ఎస్, లాక్ చేయమంటారా? లాక్. సో ఖర్జూరం, ఖర్జూరం is a wrong answer. Sorry. So కొబ్బరి is a right answer. కొబ్బరి. ఆప్షన్ ఏ కొబ్బరి నీళ్లు, ఆప్షన్ బి తులసి నీళ్లు, ఆప్షన్ సి పుదీనా నీళ్లు, ఆప్షన్ డి చక్కెర నీళ్లు. కొబ్బరి నీళ్లు మందుల యొక్క దుష్ప్రభావాల నుండి కాపాడే శక్తి ఏ నీళ్లకు ఉంది? అంటే బాగా టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఇది కనుక తాగితే కొంచెం సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. అది ఏది? తులసి నీళ్లు. తులసి నీళ్లు చెప్పారు. ఇందాక రాంగ్ ఆన్సర్ చెప్పినట్లే ఇప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పలేదు. క్యాప్సికమ్, ఆప్షన్ బి వంకాయ, ఆప్షన్ సి పాలకూర, ఆప్షన్ డి టమాటా. క్యాప్సికమ్. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించేది ఏది? పొట్ట చుట్టూ మేడం అమ్మా టమాటా. ఓకే, లాక్ టమాటా. ఓకే, మీరైతే టమాటా వాడుతూ ఉంటారు నాకు తెలిసి, అంతేనా? కేజీ 10 రూపాయలు. కానీ సారీ, రాంగ్ ఆన్సర్. పాలకూర ఇస్ రైట్ ఆన్సర్. పాలకూర. కీళ్ళ నొప్పులు. ఆప్షన్ బి గుండెపోటు, ఆప్షన్ సి మలబద్ధకం, ఆప్షన్ డి తలనొప్పి. కీళ్ళ నొప్పులు. వాటర్ హీటర్ తో వేడి చేసిన నీటితో స్నానం చేస్తే ఏ సమస్య వచ్చే అవకాశం ఉంది? జనరల్ గా ఇళ్లలో హీటర్ వాడుతుంటారు కదా, సో దాంతో స్నానం చేస్తే ఏ సమస్య?
కీళ్ళ నొప్పులు, లాక్ కీళ్ళ నొప్పులు. ఓకే, సో వాటర్ హీటర్ తో స్నానం చేయడం వలన, అంటే ఆ వాటర్ తో స్నానం చేయడం వలన కీళ్ళ నొప్పులు వస్తాయన్నారు. కానీ మీకు వచ్చింది తలనొప్పి. తలనొప్పి ఇస్ ద రైట్ ఆన్సర్. సారీ. ఓకే, ఎస్, నెక్స్ట్ ఫైనల్. ఓకే, ఆప్షన్ ఏ వెల్లుల్లి, ఆప్షన్ బి ఉల్లిపాయ, ఆప్షన్ సి అల్లం, ఆప్షన్ డి బెల్లం. ఆహారంలో క్రమం తప్పకుండా దేనిని తీసుకుంటే ఎముకల బలం అస్సలు తగ్గదు? వెల్లుల్లి, ఉల్లిపాయ, అల్లం, బెల్లం. యా, వెల్లుల్లి, వెల్లిపాయతో వెళ్ళిపో అనుకున్నారు, కానీ వెల్లుల్లి జీరో వచ్చిన వాళ్ళు ఉన్నారు సారీ. సో నౌ 3 members please come here. 1 minute. Okay, unfortunately, so these 3 members are going to eliminate అవ్వబోతున్నారు. అలా కొంచెం గ్యాప్ వేయండి మేడం. సో కానీ నేను యాజ్ ఏ ప్రోగ్రామ్ డిజైనర్గా, యాంకర్గా నేను సేవ్ చేద్దాం అనుకున్నాను. సో ఎవరికైతే గ్రీన్ కార్డ్ ఇస్తానో వాళ్ళు సేవ్ అవుతారు, నెక్స్ట్ 2 members డిలీట్ అవుతారు. ఓకే, సో నా పవర్ని యూజ్ చేసి ఒక గ్రూప్ని నేను సేవ్ చేయబోతున్నాను. వైట్ కార్డ్ అండ్ గ్రీన్ కార్డ్. పతా మేడం, ఓకే, సస్పెన్స్ లేకుండా నేను ఈ కార్డుని ఒకరికి ఇవ్వబోతున్నాను. రిమైనింగ్ 2 groups కూడా ఫీలింగ్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. టెన్షన్ మీరు ఒకసారి ఎవరైతే చెప్తారో టెన్షన్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అన్ని మార్చిపోయా సెంటర్ మేడం సీనియర్ ఏముంది. ఇగో ఇక్కడ పిల్ల ఉంది, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నర్సరీ చెప్పారు, ఇప్పుడు నర్సరీ చెప్తున్నారు, ఫస్ట్ ఇయర్ వచ్చింది. ఎక్స్పీరియన్స్ అంతకుముందు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది. యా, సో నా సురేఖ మేడం ఒకరికి ఇద్దామా? నరసింహ మేడం కూర్చొని చెప్పండి, ఎవరికిద్దా? ఓకే, ఒక కార్డు ఇవ్వబోతున్నాను. అరే రోడి ఒకసారి గట్టిగా చప్పట్లు. So no elimination. చిలిపి ప్రశ్న ఇందాక సురేఖ మీద వినయారు కదా, అది తీసుకుని అడిగి ఉండండి. క్వశ్చన్ ఈజ్, నేను క్వశ్చన్ అడగబోతున్నాను. ఫస్ట్ ముంతాజ్ మేడం ఆన్సర్ చేయాలి. సో ఒకరోజు సీఎం గాని, పిఎం గాని, ప్రెసిడెంట్ గాని అయితే ఏం చేస్తారు? చెప్పండి. అందరికీ ఒకే న్యాయముగా చేస్తానని అనుకుంటున్నాను. ఒకే న్యాయం, సరే ఓకే, ఒకే న్యాయం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. నన్ను ఒకసారి చూడు మైక్ మేడం. సరితా మేడం, నేను
మాత్రం అందరికీ ఇస్తారు. ఎవరు కూడా ఆకలి బాధ అనేది ఎవరు ఏం చేసినా ఆకలి కోసం తిండి కోసమే చేస్తాం. ఓకే, ప్రపంచం వాళ్ళకి ఎవరికి కూడా ఆకలి బాధ అనేది తెలియకుండా చేస్తాం సార్. ఆకలి బాధ తెలియకుండా చేస్తారు, ట్రై చేస్తారు. ఎవరైనా రాంబాబు సార్ చేస్తే వినాలి, దానికోసం. మిగతా వాళ్ళందరూ వినాలి. నెక్స్ట్ మనం గట్టి మాట్లాడుతున్నారు. అందరూ ఒకే స్కూల్లో చదివిస్తా, అది గవర్నమెంట్ సెక్టార్ లో. గవర్నమెంట్ సెక్టర్ లో చదివిస్తారు. అందరినీ, భారతదేశం మొత్తం. ఓకే, ప్రైవేట్ స్కూల్స్ ని అదే లేవు. నైస్. ఓకే, పేదవాళ్ళకి అందరికీ ఉచితంగా వాళ్ళకి అవసరమైన నిత్యావసర సరుకుల్ని కల్పిస్తారు. నిత్యావసర సరుకులు కల్పిస్తారు. ఓకే ఓకే, నెక్స్ట్ బాగా చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఇస్తాను సార్. వాళ్ళు చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఇస్తారు. నిరుద్యోగికి జాబ్ ఇస్తాను. అని చెప్పండి త్వరగా. ఒక్క రోజే కాబట్టి ఆ రోజు పేదల కోసం ఏదో ఒకటి జియో కన్ఫర్మ్ చేసేస్తాం, ఇక మార్చకుండా. జియో ఓకే, గవర్నమెంట్ ఆర్డర్ ని ఒకటి ఫ్రేమ్ చేస్తారు, అది మారకుండా చేసేస్తారు. ఓకే, ఏంటి ఆ జియో? ఇది పేదల కోసం సార్. పేదల కోసం వాళ్ళకి ఏదైతే. ఓకే, నెక్స్ట్ రాధా మేడం. కులమత భేదాలు లేకుండా పేదవారిని మాత్రమే ఎక్కువ న్యాయం చేయాలని. ఓకే, కులమత భేదాలు లేకుండా అందరికి సమన్యాయం చేయాలని చెప్పి రాధా మేడం ఆట పాస్ చేస్తారు. ఓకే, పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాం. పేదవాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఓకే, ఒక అయ్యగాడి ఒక అమ్మగాడి ఉన్నట్లయితే ఒక రూపాయి ఇవ్వండి, అలాంటి పేదవాళ్ళకి సాయం చేస్తారు. రమ్య మేడం చెప్పండి చెప్పండి, పర్లేదు నేను చెప్తానా. అంటే ఆకలితో ఉన్న పేద పిల్లలు ఉంటారు కదా సార్ రోడ్డు మీద, ఓకే, వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వాలి. సో ఆకలితో రోడ్డు మీద ఉన్న వ్యక్తులకి ఏదో ఒకటి చేయాలి. ఓకే, నెక్స్ట్ శ్రావణి మేడం. ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ ఆఫ్ పర్సన్స్. ఓకే, నెక్స్ట్ చందు సార్. అన్యాయంగా అరకట్టి న్యాయంగా నడిపించే పాలన. సో అన్యాయాన్ని అరికట్టి న్యాయం కోసం పోరాడుతారనమాట. ఓకే, నెక్స్ట్ సార్. సో రిజర్వేషన్స్ తీసేసి అందరికి సమన్యాయం. ముంతాజ్ మేడం. సో పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఫ్రీ ఎడ్యుకేషన్. సురేఖ మేడం. అన్యాయాన్ని అరికెత్తాలి, న్యాయాన్ని గెలిపించాలి. సో అన్యాయాన్ని అరికట్టి న్యాయాన్ని గెలిపిస్తారు. ఓకేనా? నౌ దిస్ ఇస్ ద టైమ్ టు గో ఫర్ ఓటింగ్. సురేఖ మేడం, మీరు ఎవరికి ఓటిస్తున్నారు? చందు సార్ 1 పాయింట్. ముంతాజ్ మేడం. శ్రావణి మేడం 1 పాయింట్. జయకాంత్ సార్. నసీమా మేడం 1 పాయింట్. రాంబాబు సార్ 1 పాయింట్. ఓకే, శ్రావణి మేడం. చందు సార్ 1 పాయింట్. ఓకే, రమ్య మేడం. నసీమా మేడం 1 పాయింట్. ఓకే, ఉషా మేడం. సురేఖ మేడం 1 పాయింట్. ఓకే, రాధా మేడం. రాంబాబు సార్ 1 పాయింట్. ఓకే, రాంబాబు సార్. నాగలక్ష్మి మేడం కూడా రాంబాబు సార్ 1 పాయింట్. చందు సార్ 1 పాయింట్. ఓకేనా? యా, సో దిగం. రాధా మేడం 1 పాయింట్. నెక్స్ట్ రాంబాబు సార్. చందు సార్ 1 పాయింట్. నెక్స్ట్ సరితా మేడం. చందు సార్ 1 పాయింట్. రాంబాబు సార్, సరితా మేడం. ఓకేనా? యా, ఇందాక 1 మంత్. నెక్స్ట్ నజీమా మేడం. సోషల్ సార్ రాంబాబు సార్ 1 పాయింట్. ఓకే, హైయెస్ట్ ఓటింగ్ చందు సార్. So I hope you guys like this video. So please like, share, comment and subscribe to our channel Lakshmi Chakra Vlogs, and don't forget to press the bell icon. Bye guys.